హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇది కిల్లా. నేను పైనుంచి బిల్డింగ్ పైనుంచి చూపిస్తున్నాను. కిల్లా ఫామ్ హౌస్ ఉంటుంది ఇక్కడ. ఎక్కడో ఎక్కడో ఉంది, ఇది చాలా దూరాన్ని ఉంది, కొండపైన ఉంది. అది నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అంట. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. మనకి కిల్లా అంటే చాలా ఫేమస్, అందరూ వెళ్ళి చూస్తారు. నేను ఈరోజు ఏం వంట చేస్తున్నానంటే, నేను ములక్కాయలు తీసుకున్నాను. 3 ములక్కాయలు తీసుకొని ఇలాగ కట్ చేసి ఇలాగ వాటర్లో పెట్టాను. నేను పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టి పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టాను కప్పులోను. ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టాను. టమాటీలు కూడా ఒక 5 టమాటీలు తీసుకుని ఇలా కట్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయ ఇవి మొత్తం ఇలాగ కట్ చేశానండి. ఇవి మనము పచ్చిశనగపప్పు ముందుగానే ఒక అరగంట ముందు మనం కర్రీ చేస్తున్నామనిపించుకుని ఒక అరగంట ముందు నానబెట్టేసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. అరగంట ముందు నానబెట్టుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువగా ఉడకకూడదు అని కచ్చాపిచ్చా ఉడికితే సరిపోతుంది. కొంచెం ఉడికింది, మరి కర్రీలో కూడా ఉడుకుతుంది కదా. ఇలాగా కళాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. నేను మీకు ఒకటి చెప్తారనుకుంటున్నాను. ఏంటంటే, ఒక పిల్లి ఉందండి, ఒక పిల్లి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తాను. ఒక పిల్లి ఎలుక ఉన్నారు, 2 ఉంటే ఒక రోజు ఎలుకని రోజు వేటాడేది అంట. వెనకాలే పరిగెత్తిచ్చేదంట పాపం. రోజు ఎలక పరిగెడతాం, పిల్లి తనని పట్టుకోవాలి, తినేయాలి అని చూడటం. ఎలకేమో పాపం తన ప్రాణాలు కాపాడుకునేదంట. పిల్లి తన రోజు వెనకాల పరిగెత్తడికి వెలికెళ్ళి తన గూట్లోకి వెళ్ళిపోయేదంట. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఇది పిల్లి లోపలికి వెళ్ళలేదు కదా, చిన్న బెజ్జం పెట్టుకుని అది ఉంటుంది కదా ఎలక. అలాగే రోజు పాపం చాలా హింస పెట్టిదంట ఆ పిల్లి ఎలకని. నేను ఉల్లిపాయలు వేగనిచ్చిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసాను. అంటే ఆయిల్లో వేసిన తర్వాత ఉల్లిపాయలు లైట్గా వేగనిచ్చిన తర్వాత వేసాను. ఆ పిల్లి రోజు అలాగే ఈ ఎలకని చాలా హింస పెట్టిదంట. పాపం ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ కదా. ప్రాణం అంటే ఎవరికైనా ఇష్టమే. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూనుడు వేసాను. వేసి కలపాలి. ఇది మొత్తం ఇలాగా వేగనిచ్చుకోవాలి. ఆయిల్లోనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి కర్రీలోను. ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను ఆయిల్లో ఉడుకుతుంది. 2 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు అంటే ముందుగానే వేస్తే మనకి బాగా మెత్తగా అయిపోతాయి కదా పచ్చిమిరకాయలు. అందుకనే కొంచెం అవి వేగనిచ్చిన తర్వాత వేసాను. అప్పుడు రోజు తనని తను కాపాడుకునేదంట వెలుక కాపాడుకుంటే ఒక రోజు మనకి బోన్లు పట్టి ఒక అతను ఉండి పిల్లులు పట్టుకుని ఎలకలు పట్టుకుని వాడు ఏం చేశాడంట, మన వల వేసాడంట. వల వేసి ఎలకలు పడతాక వల వేస్తే పిల్లి ఏం చేసింది, ఒకరోజు ఎలకన తొమ్మిరికి వెళ్తూ ఆ వలలో పడిపోయి చిక్కడిపోయింది. పడిపోయేటప్పటికి తన ప్రాణాలు ఎవరు కాపాడతారు చెప్పండి. అప్పుడు చాలా బాధపడిందంట. రోజు ఎలకనే నేను ఎంతో బాధపడుతున్నానే, ఆ వలలో ఉండి చాలా బాధపడిందంట. నేను రోజు ఎలకని చాలా బాధపడుతున్నానే, తన ప్రాణం కాపాడుకోవటానికి తను ఎంత బాధపడి ఉంటుంది, నేను చాలా పొరపాటు చేసి ఉంటాను అని తన చాలా ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది. వేరే వాళ్ళని బాధ పెట్టామా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగనిచ్చిన తర్వాత ఇగోండి ఇలా కట్ చేసాను కదా ములక్కాడలు, అవి వేస్తున్నాను. ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఓ వాళ్ళని ఎంత బాధ పెట్టాను కదా అని. అదేదో బాధ పెట్టుకోకుండా ఉంటేనే మనకి బాధలు రావు కదా. అప్పుడు పిల్లి చాలా తన కృంగిపోయిందంట.
అప్పుడు ఎలక మేతకి వెళ్తుందంట. మేతకి వెళ్తుంటే అప్పుడు పిల్లి ఇలాగా ఉచ్చులో పడిపోయింది కదా, వలలో పడిపోయి ఉండటం చూసి వెళ్ళిందంట దగ్గరికి. అప్పుడు పిల్లి అందంట, నన్ను రక్షించు, నేను రోజు నిన్ను తినాలని చూసేదాన్ని, నన్ను రక్షించు అని అడిగిందంట. అడిగితే తనకు జాలిపడి చాలా జాలిపడిందంట ఎలక. జాలిపడి సరే నువ్వేమనుకోద్దు, నన్ను తినాలనుకున్నా నువ్వు నీ ఒక్కది, నువ్వు వేరే ప్రాణాన్ని తినాలనుకునేదాను, నువ్వు నీ 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 ఆహారాన్ని నువ్వు అలాగ అనుకోవటం పొరపాటు ఏమీ లేదని తను ఎంతో మంచిగా ఆలోచించి ఏం చేసింది, ఇలాగా వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయల్లోనూ ములక్కాడలో ఉల్లిపాయల్లో ఆయిల్లో కొంచెం ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత టమాటీలు వేయాలి. కట్ చేసి పక్కన పెట్టాను కదా, టమాటీ వేయాలి. లైట్గా కొత్తిమీర వేసాను. వేసి ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా, అసలే ములక్కాడ చాలా మంచిదండి ఎముకలకి, బాగా మగ్గాలి ములక్కాడ. ఇవన్నీ కలుపుకోవాలి ఇలాగా. ఇదంతా ఇలాగ అనేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగ ఆయిల్లోనే వేగాలి. ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టి చిన్న మంట చేసుకోవాలి. చిన్న మంట చేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా ములక్కాడ మగ్గాలి. మనకి ఆయిల్లోనే మగ్గిపోవాలి. ములక్కాడ ఉడికితేనే టేస్ట్ వస్తుంది ములక్కాయ కర్రీ. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నా వీడియో నా చూస్తున్నారు కదా నా వీడియోస్, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఇలాగా ఆయిల్లోనే ములక్కాడ ఉడకాలి. నేను ఉడకబెట్టాను కదా పచ్చిశనగపప్పు, అది వేసేస్తున్నాను. మనకి తక్కువ తీసుకోవచ్చు అంటే తక్కువ. కరివేపాకు పచ్చిమిరపకాయలు మిగిలేయండి, కొత్తిమీర కరివేపాకు ఇవి వేస్తున్నాను రెండోసారి. మనకి ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను కప్పుడు తీసుకున్నాను పచ్చిశనగపప్పు. మీ ఇష్టం, అది కర్రీని బట్టి వేసుకోండి. ఇలాగ బాగా అన్నీ కలుపుకోవాలి. అప్పుడు వెలికేమంది తన పళ్ళుతోటి ఉచ్చు ఉంటుంది కదా వల, అది కొరికేస్తుందంట. కొరికేస్తే అప్పుడు పిల్లి వచ్చిందంట. నేను చాలా పొరపాటు చేశాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. నేను పసుపు వేస్తున్నానండి. కారం, రెండు స్పూన్లు కారం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ కూర అయినా సరే లైట్గా కారం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏ కూరలైనా టేస్ట్ వస్తాయి. ఇలాగ మొత్తం కారము పసుపు ఇవన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. నన్ను ఏమనుకోద్దు అంటే అప్పుడు పిలుకంది, ఏం పర్వాలేదు నేనేమనుకోను అని తన గూటికి తిన వెళ్ళిపోయాయి. అలాగే మనుషులకు కూడా శత్రుత్వం. చాలామంది ప్లేట్ పెట్టేస్తున్నాను. కారం వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి చూస్తున్నాను నేను. ఎప్పుడైనా సరే శత్రుత్వం మనుషుల మీద చాలా కక్ష పడతారండి కొంతమంది. కానీ ఆ కక్ష అలాగే ఉంచేసుకుంటారో అది చాలా పొరపాటు. మనిషి అవసరం, జీవితంలో శత్రువు అవసరం ఎవరికైనా వస్తుంది. ఒక మనిషి అవసరం ఒక మనిషికి ఎప్పుడూ వస్తుంది. మనం అది తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే కోపం ఉండొచ్చు, వాళ్ళు శత్రువులు వచ్చి పలకరిస్తే వెంటనే మాట్లాడే హృదయం ఉండాలి మనకి. చాలామంది అది తెలుసుకోండి. మంచిగా ఉండాలి. ఎందుకంటే మనము పట్టుకెళ్ళేది ఏది ఉండదు. కొన్నాళ్ళే మనం హ్యాపీగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, అన్నీ చెయ్యాలనుకుంటాము, అన్నీ సంపాదించాలనుకుంటాము, ఎన్నో కోరికలు ఉంటాయి మనకి. అని కానీ
కోరికల్లో కూడా మానవత్వం కూడా ఉండాలి. మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తూ ఉండాలి. సో మనం వాళ్ళ మీద కక్ష పట్టి 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 ఏమి చేయలేము. కానీ ఎప్పటికైనా సరే వాళ్ళ అవసరం మనకు రావచ్చు. మనిషి అవసరం ఎప్పుడైనా సరే ఒక్కసారి వస్తుందండి, ఎవరిదైనా సరే. మంచిగా ఉండాలి, మనము బ్రతికినంత కాలం హ్యాపీగా ఉండాలి, అందరితో ఉండాలి. అన్నీ మనం ఈ సాల్ట్ సరిపోలేదు. నేను లైట్గా వాటర్ వేసాను, నేను మర్చిపోయి చెప్తున్నాను. లైట్గా వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు. వాటర్ ఆల్రెడీ ఆయిల్లో ములక్కాడ ఇవన్నీ ఉడికిపోయాయి కదా, సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసానండి. ఎప్పుడైనా సరే మనము హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళమని సంపాదించుకోవటం మానకూడదు. ఎందుకంటే మన హక్కు అది, మన ఆలోచనలు, మన కోరికలు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనం అవన్నీ నెరవేర్చుకోవాలి. కాబట్టి మనకు మానవత్వం కూడా ఉండాలి. అందరితో స్నేహంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. కానీ స్నేహంగా ఉండమన్నామని ఎక్కువగా ఉండకూడదు. లిమిట్ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ప్రవర్తిస్తే సరిపోతుంది. ఇలాగా మనకి చూడండి ఆయిల్ పైకి తేలిలేగా రావాలి. కర్రీ ములక్కాడ పచ్చిశనగపప్పు ఇలా ఉడికితే చాలా అసలు టేస్టే వేరు. కర్రీ అంత టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం మసాలా వేస్తున్నాను, నేను మసాలా పొడి వేసాను. నిమ్మకాయ పిండి తిన్నాను. గింజ తీసేస్తున్నానండి, గింజ పడ్డది. గింజలు పడకూడదు కదా, మనం ఎప్పుడైనా చూడండి ఎంత చక్కగా ఇలాగ ఉడకాలి. ఎండెండే అయిపోతుందని కాదు, చాలా టైం పెట్టింది. ములక్కాడ ఆయిల్ వేసిన తర్వాత బాగా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్తో. చూడండి బాగా అసలే మొత్తం మనకి చక్కగా అయిపోయింది కర్రీ. నేను రైస్ పెట్టుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాగ నేను వేరే కప్పులో తీసేసాను, కప్పులో తీసి పెట్టాను. నేను అన్నం తింటానండి, ఎప్పుడెప్పుడా అని నోరు లాగుతుంది. నాకు ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం, మంచిది కూడా. ములక్కాయ కాడ ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. ములక్కాడ అంటేనే అందరూ ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడతారు. ఎంత అసలు ఎలాగ అంటే మనకి చక్కగా అయిపోయింది, అంత బాగా ఉడికింది. సూపర్గా ఉంది, చాలా బాగుంది.
ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్.